చంద్రబాబు గారికి పార్టీ అంటే సంబంధం టికెట్ లేని issues. ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళకి అధికారం లేదు కదా. ఒకటి నేను అదే చెప్తున్నాను, మీ తలరాతను మాత్రం మార్చలేదండి. చాలా మందిని చూసినాం ఇట్లాంటిది. ఈయన అన్యాయం ఇలాగే జరుగుతుంది అంటే బీజేపీ ఉంది కూడా మన కేంద్రంలో. సబ్జెక్ట్ ఎక్కడి వరకు పరిమితం కావాలా అనేది రాజకీయాలల్లో ఎవరి రాతను మీరు రాయలేరు, దేవుడు రాస్తాడు. రెండోది, ఈ సంఘటన జరిగిన సంఘటన ఆ అమ్మాయి ఇది ఏదైతే ఉందో, ఏదైతే ఈ రోజు మీడియాలో చూసి మీరేం చెప్తున్నారు చెప్పండి, అది తప్ప కాదా? అది ఒకవేళ నిజమైతే తప్పే. నిజమే సార్, అది నిజమే. పూర్తి సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి సార్, అది నిజమే, అది నిజమే సార్. ఒక్కసారి మీరు ఎలా చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి. అంత మంచి పొజిషన్ లో ఉన్న కొడుకుని ఆయన కంట్రోల్ చేసుకోకుండా అలా ఉన్నాడంటే ఆయన పార్టీకి ఆయన రాజీనామా చేయాలి. ఆయన పార్టీకి చేయాలి, ఆయన మినిస్ట్రీకి రాజీనామా చేయాలి. తన కొడుకునే తనకు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయగలరండి ఆయన? మనం ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదండి, ఎఫ్ఐఆర్ లాగిన్ అయింది కదా అక్కడ. అవునండి, నిజం ఉంది కాబట్టి ఆయన కొడుకుని తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టాలి. ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి కదండి. నేను చూసిన ప్రకారం 2022 మీద అమ్మాయి ఫాదర్ మీద కేసు ఉందని. ఏమండి, ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. అది ఆ కుటుంబాన్ని అంటున్నట్టు ఆ అమ్మాయికి నేను అడిగింది ఒకటే సార్. అవునే, నేను ఒకటి అడిగింది, అమ్మాయికి అన్యాయం జరిగింది. నేను అనేది అదేనండి, అమ్మాయికి అన్యాయం. ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా అని అనేది ఏంటంటే, ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా, ఏం చేస్తున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అది అనవసరం. కానీ ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా, అదే సార్ నేను అడిగింది. దానికోసం ఎవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు ముందుకి? అరుణ్ గారు ఫోన్ చేస్తే అరుణ్ గారికి ఫోన్ పనిచేయదు. రఘునందన్ గారు చెప్తే నేను మాట్లాడినానమ్మా అని దానికోసం భయపడండి. ఆయన ఎప్పుడు నేను చూడలేదు ఆయన భయపడ్డం, ఇదే ఫస్ట్ టైం ఆయన భయపడ్డాడు. మీరు ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్. భయపడ్డ మేము ఉండదండి. లేదు సార్, ఆయన సమాధానం చెప్పలేకపోయింది. ఏదైనా ఇప్పుడు రాజకీయంగా ఏదైనా ఉద్దేశాలు ఆపాదిస్తారేమో, పార్టీలు అంతర్గతంగా ఏదో కావాలని మాట్లాడారేమో, ఇట్లా ఉంటాయమ్మా. మీరు మాట్లాడాల్సింది, మీరు ఆ ప్లేస్ లో రఘునందన్ రావు ప్లేస్ లో ఉంటే మీరు ఏ రకంగా ఆలోచిస్తారో చెప్పలేను. కానీ ఏ రకంగా ఉన్నా తప్పుని ఖండించాలి కదా సార్. ఇప్పుడు ఒకటే చెప్పామండి. ఇప్పుడు మొన్న ఎవరో కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి నేను డిబేట్ లో మొన్న సాయంత్రం చూసాను. ఒకవేళ దీని గురించి అనవసరంగా టీవీలలో కూడా చిన్నపిల్లల విషయం చర్చ ఎక్కువ జరగద్దు. ఏదైనా ఉంటే చర్చ జరగద్దు. అదే మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఇది మీరు ఏ రకంగా చర్చకి బయట తీసుకుద్దురండి? ఎంత రోడ్ ఎక్కుదురు, ఎంత గందరగోళం చేస్తారు. మీరు చేయరు సార్, మన బీజేపీ పార్టీ అనేది చేస్తుంది కదా. నా పొలిటికల్ లైఫ్ లా ఈ సెన్సిటివ్ ఇష్యూ, మిగతా వాళ్ళు చేసినప్పుడు ఇలా సైలెంట్ ఉండరు కదా. నేనేమన్నానంటే, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరు భవిష్యత్తు దెబ్బతినద్దు. అవును,